బహుభాషా కోవిదులు నలిమేల భాస్కర్కు కాళోజీ సాహితీ పురస్కారం, కవులు రచయితల అభినందనలు. నేడు రవీంద్ర భారతిలో అవార్డు ప్రదానం, నా బాధ్యత మరింత పెరిగింది అంటూ చూస్తూ ఉన్నాం. సో ఈరోజు కాళోజీ యొక్క జయంతి సందర్భంగా మన 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 రాష్ట్రం తెలంగాణ భాషా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. సో కాళోజీ ఈ ప్రాంతానికి ఒక ధిక్కార స్వరం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గతంలో స్వాతంత్ర కాలం నుంచి మొదలుపెట్టుకుంటే ఇందిరాగాంధీ కాలం వరకు కూడా ప్రభుత్వాన్ని తన పదునైనటువంటి మాటలతోటి పదునైనటువంటి విమర్శలతోటి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ ప్రజలను నిరంతరం మేల్కొల్పేటువంటి ఒక బావుటాగా మనం కాళోజీ నారాయణరావు గారిని చెప్పొచ్చు. సో కాళోజీ పేరు పెట్టుకున్నటువంటి మేము ఖచ్చితంగా కాళోజీ యొక్క బాటలోనే మేము నడుస్తామని చెప్పి మొదటి నుంచి చెప్తాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రజల పక్షానే ఉండడానికి మేము ఇష్టపడతాం. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కాళోజీ ఎప్పుడైనా కానీ వారి అడుగుజాడల్లో పనిచేస్తుందని చెప్పేసి కూడా నేనైతే కోరుకుంటాను. సో కాళోజీ జయంతి సందర్భంగా అందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాళోజీ యొక్క నా గొడవ అంటే కాళోజీ ఎప్పుడైనా కానీ ఆయన మాటలు చాలా చురుకుగా ఉంటాయి. అంటే చాలా పదునైనటువంటి విమర్శలతోటి, పదునైనటువంటి తన మాటలతోటి ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా ప్రజలను ఉద్యమాల వైపు, సమాజం వైపు, సమాజంలో పెరిగిపోతున్నటువంటి అసమానతల వైపు, అసమానతలు తొలగించడం వైపు, సో ఇలా సమాజాన్ని ఎప్పుడు కూడా చైతన్యవంతం చేసేటువంటి పని మొదటి నుంచి కూడా చేసిన ఆనాడు శ్రీశ్రీనే ఆడుకున్నటువంటి గొప్ప మహాకవి కాళోజీ నారాయణ చెప్పొచ్చు. సో కాళోజీ నారాయణరావు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సందర్భంలో కూడా ఆనాడు అతని విమర్శలను స్వీకరించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విమర్శల్ని స్వాగతిస్తూ ఆయనకు ఒక కవిగా తనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చి కూడా గౌరవించినటువంటి సందర్భం మనం చూసినాం. సో అలాంటి మహానుభావుడు మన తెలంగాణ వాడే ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. సో వారికి కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.